Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. ఈ వీడియోలో DBMS లో గ్రాన్యులారిటీ అంటే ఏంటి, మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటే ఏంటి, దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎక్కడ డిగ్రీమ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు గ్రాన్యులారిటీ మీద క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఇక DBMS సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సజెషన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోస్ తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ గ్రాన్యులారిటీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. గ్రాన్యులారిటీ ఈజ్ ది సైజ్ ఆఫ్ డేటా దట్ ఈస్ అలౌడ్ టు బి బ్లాక్డ్. డేటాబేస్ లో ఉండే డేటాని ఏ సైజ్ ఆఫ్ డేటాని బ్లాక్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ని గ్రాన్యులారిటీ అంటాం. ఈ గ్రాన్యులారిటీ అనేది మనకి ఎందుకు అవసరం వస్తుందంటే కాంకరెన్సీ కంట్రోల్ అవసరం వస్తూ ఉంటుంది. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలంటే మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటే ఏంది దాని గురించి తెలిస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒకసారి మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటే ఏందో చూద్దాం. ఇట్ రిఫర్స్ టు ఎబిలిటీ ఆఫ్ ఏ డేటాబేస్ సిస్టమ్ టు సపోర్ట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్స్ allowing different users to view data at different levels of details. అంటే డేటాబేస్ సిస్టంలో డేటా అబ్స్ట్రాక్షన్ కూడా ఉండాలి బేస్డ్ ఆన్ వేరియస్ లెవెల్స్. అంటే యూజర్కి ఏదైతే అవసరమో అది మాత్రమే చూపించాలి, మిగతాదంతా హైడ్ చేసి ఉండాలి. సో ఇలాంటిదన్నీ డిఫరెంట్ లెవెల్స్లో హైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమన్నాడు చూడండి, ఇట్ మీన్స్ హైరార్కల్లీ బ్రేకింగ్ అప్ ది డేటాబేస్ ఇంటూ స్మాలర్ బ్లాక్స్ దట్ కెన్. సో డేటాబేస్ని స్మాలర్ బ్లాక్స్గా డివైడ్ చేసి వాటిని లాక్ చేస్తూ ఉంటుంది. సో ఇదొక ట్రీ స్ట్రక్చర్ లాగా హైరార్కీ అనేది డిజైన్ చేసుకుంటూ పోతుంది. ఇంకా ఏమంటే చూడండి, ది మల్టిపుల్ గ్రాన్యులారిటీ ప్రోటోకాల్ ఎన్హాన్స్ కాంకరెన్సీ అండ్ రెడ్యూస్ లాక్ ఓవర్ హెడ్. కాంకరెన్సీ కంట్రోల్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ఏమంటే చూద్దాం, ఇట్ మీన్స్ ఇట్ మెయింటైన్ ది ట్రాక్ ఆఫ్ వాట్ టు లాక్ అండ్ హౌ టు లాక్. ఇక్కడ ఏంటంటే ట్రాక్ ఆఫ్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ డేటాను లాక్ చేయాలి, ఎలా లాక్ చేయాలి, దానికి సంబంధించిన ట్రాక్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇట్ మేక్స్ ఈజీ టు డిసైడ్ ఐదర్ టు లాక్ ఏ డేటా ఐటమ్ ఆర్ టు అన్లాక్ ఏ డేటా ఐటమ్. ఇక్కడ ఈజీగా డిసైడ్ చేస్తుంది డేటా ఐటమ్ని లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా. దిస్ టైప్ ఆఫ్ హైరార్కీ కెన్ బి గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్ యాజ్ ఏ ట్రీ. ఒక ట్రీ స్ట్రక్చర్లో ఫామ్ చేసుకుంటూ పోతుంది. మీకు సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైంలో రన్ చేసేటప్పుడు డేటా అనేది లాక్ చేస్తూ ఉంటాం. సో లాక్స్ వచ్చేసి ఇక్కడ మనకు 2 లాక్స్ ఉంటాయి, షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్. షేర్డ్ లాక్లో డేటాని లాక్ చేసామనుకోండి అది ఓన్లీ రీడింగ్ పర్పస్ మాత్రమే ఉంటుంది. అదే ఎక్స్క్లూజివ్ మోడ్లో లాక్ చేసామనుకోండి అది రీడింగ్ ఉంటుంది, రైటింగ్ ఉంటుంది. అంటే ఆ విధంగా మనం డిజైన్ చేస్తా ఉన్నాం. సో అటువంటి దాన్ని మనం మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో నువ్వు ఏ డేటాను లాక్ చేయాలి, ఏ డేటాను అన్లాక్ చేయాలి, ఈ ప్రాసెస్ని మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటాం. సో ఈ మల్టిపుల్ గ్రాన్యులారిటీ లేకపోతే కాంకరెన్సీ అనేది మెయింటైన్ చేయదు. సో కాంకరెన్సీ మెయింటైన్ చేయాలంటే మల్టిపుల్ గ్రాన్యులారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే వై గ్రాన్యులారిటీ, గ్రాన్యులారిటీ ఎందుకు ఒకసారి చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నది ట్రాన్సాక్షన్ ఇన్ డేటాబేస్ ఆర్ ఆటోమిక్. సో ట్రాన్సాక్షన్స్ అన్ని డేటాబేస్లో ఆటోమిక్గా ఉంటాయి. విచ్ మీన్స్ వెన్ ఏ ట్రాన్సాక్షన్ నీడ్ టు యాక్సెస్ ది వాల్యూస్ ఇన్ ఏ డేటాబేస్ ఏ లాకింగ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు లాక్ ది డేటాబేస్. సో డేటాబేస్ని లాక్ చేయడానికి ప్రోటోకాల్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే మనకు షేర్ లాక్ కానీ ఎక్స్క్లూజివ్ లాక్ కానీ ఇలాంటివి. లాకింగ్ ప్రివెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ మాడిఫైయింగ్ ఆర్ వ్యూయింగ్ ది డేటాబేస్ సైమల్టేనియస్లీ బికాస్ అదర్ ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లాక్డ్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ డేటాని మాడిఫై చేయొచ్చు, ఇంకో ట్రాన్సాక్షన్ డేటాను వ్యూ చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో డేటాని కంపల్సరీగా లాక్ చేయాలి. ఇంకా ఏమంటే చూడండి, ఇట్ ఈస్ క్రూసియల్ టు లాక్ ది డేటా వైల్ పర్ఫార్మింగ్ ఎ ట్రాన్సాక్షన్ ఆప్టిమల్లీ. లాకింగ్ ఎన్ ఎంటైర్ డేటాబేస్ అన్నెసెసర్లీ కెన్ కాజ్ ఏ లాస్ ఆఫ్ కాంకరెన్సీ. ఇప్పుడు డేటాబేస్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఒక ట్రాన్సాక్షన్ ఒక డేటాబేస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకునేటప్పుడు కంప్లీట్ డేటాబేస్ని లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంప్లీట్ డేటాబేస్ని లాక్ చేసాం అనుకోండి, రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే కాంకరెన్సీ కంట్రోల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో సైమల్టేనియస్గా మోర్ దెన్ 1 ట్రాన్సాక్షన్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే మల్టిపుల్ గ్రాన్యులారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్తా ఉన్నాడు, ఇట్ ఈస్ క్రూసియల్ టు లాక్ ది డేటాబేస్ వైల్ పర్ఫార్మింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఆప్టిమల్లీ. లాకింగ్ ఎన్ ఎంటైర్ డేటాబేస్ అన్నెసెసరీ కెన్ కాజ్ ఏ లాస్ ఆఫ్ కాంకరెన్సీ. వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ ఇన్ DBMS టు సాల్వ్ దిస్ ఇష్యూ. కంప్లీట్ డేటాబేస్ని అన్నెసరీగా లాక్ చేయకుండా ఏ పోర్షన్ ఆఫ్ డేటా అయితే లాక్ చేయాలో ఆ పోర్షన్ ఆఫ్ డేటాని మాత్రమే లాక్ చేస్తే సరిపోతుంది. అది షేర్డ్ లాక్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ లాక్ కావచ్చు. సో దీనంతా డిజైన్ చేయాలంటే దాన్ని మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటాం. సో మల్టిపుల్ గ్రాన్యులారిటీ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ డేటాను అయితే లాక్ చేయాలో ఆ డేటాని మాత్రమే లాక్ చేస్తుంది, రిమైనింగ్ వాటిని అన్లాక్ చేస్తుంది బేస్డ్ ఆన్ లాకింగ్ మెకానిజమ్స్. సో మనకి ఇక్కడ రెండు లాకింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్. సో రీడింగ్ పర్పస్ అయితే షేర్డ్ లాక్ యూజ్ చేయాలి, రీడింగ్ రైటింగ్ కావాలంటేనే ఎక్స్క్లూజివ్ లాక్ యూజ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ ఉంది. సో ఇక్కడ డేటాబేస్ వచ్చేసి ట్రీ స్ట్రక్చర్ లాగా డిజైన్ చేసుకుంటూ పోతుంది మల్టిపుల్ గ్రాన్యులారిటీ. ఇక్కడ చూసినట్లయితే డయాగ్రాము ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఆర్
ట్రీ రూట్ అంటాడు, అంటే రూట్ ఎలిమెంట్ లాగా ఫస్ట్ది. ఇట్ రిప్రజెంట్స్ అవర్ ఎంటైర్ డేటాబేస్ కంటైనింగ్ సెవరల్ టేబుల్స్ అండ్ రికార్డ్స్. సో ఫస్ట్ లెవెల్ ఏముంటాయి అంటే కంప్లీట్ టేబుల్స్, రికార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ది సెకండ్ లెవెల్ హ్యాస్ నోట్స్ దట్ రిప్రజెంట్ ఏరియాస్. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి ఏరియాస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ది థర్డ్ లెవెల్, ది చిల్డ్రన్స్ ఆఫ్ ది సెకండ్ లెవెల్ ఆర్ నోన్ యాజ్ ఫైల్స్. సెకండ్ లెవెల్కి సంబంధించిన చిల్డ్రన్స్ వచ్చేసి ఫైల్స్ స్టోర్ అయి ఉంటాయి. ఏ ఫైల్ కెనాట్ బి ప్రెజెంట్ విత్ ఇన్ మోర్ దెన్ వన్ ఏరియా. The bottom layer in our trees is known as the records. Records are child notes of files and cannot be present in more than one file. సో ఈ విధంగా మనకు స్టోర్ అవ్వకుండా పోతూ ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ గ్రాన్యులారిటీ, వాట్ ఈస్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ అడిగినట్లయితే ఈ మ్యాటర్ అంతా రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని దగ్గర రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు రూల్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.